కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి. బర్త్డేకి వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి కదా. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 12-13లో మీ సహోదరులలో హెబ్రీడే కానీ హెబ్రీరాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములో నీకు దాస్యము చేసినడలా, నీకు సేవ చేసినడల్లా, పని చేసి పెట్టినడల్లా, ఊడిగము చేసినడల్లా 7వ సంవత్సరమున వానిని విడిపించి నీ యొద్ద నుండి పంపేయాలి. ఉంచుకోదు నీ దగ్గర. అయితే వానిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో అతనిని లేదా ఆమెను పంపివేయకూడదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పంపించాలి. నువ్వు ఖాళీ చేతులతో పంపించకూడదు. వాళ్ళు ఇన్నాళ్ళు పనిచేశారు కదా, కూలిచ్చి పంపించే. ఒక 5 సంవత్సరాలు ఒక వ్యక్తి జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఈ 60 నెలలలో మరి అతను పని చేసినప్పుడు అతనికి రావాల్సిన జీతాన్ని అతనికి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేస్తారు. ఒక ఖైదీకే ఒక రిటర్న్ గిఫ్ట్ ఉన్నప్పుడు మరి దేవుడు తన భక్తులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? ఇస్తాడు. గలతీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, అనగా దేవుని ఆస్తికి వారసులై ఉన్నారు. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ ద కింగ్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ ద కాంకరర్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద ఎంపరర్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద ప్రిన్స్, అండ్ ద ప్రిన్స్ బీయింగ్ జీసస్. దేవుని రాజ్యానికి వారసులు మీరు. క్రైస్తవులారా, నిజమైన విశ్వాసులారా, నామకార్థ విశ్వాసము నుండి బయటకు వచ్చినటువంటి నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, మీ అందరికీ చెప్తున్నా, మీరు దేవుని రాజ్యమునకు వారసులు. ఇక్కడేదో నేను పోగొట్టుకున్నాను, నాకు అది రావట్లేదు, డబ్బులు తీసుకున్నాను దగ్గర ఇవ్వట్లేదు, నాకు మిత్తి కూడా ఇస్తలేరు, నాకు అనగా ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం లేదు, అసలు సంగతి సరే వడ్డీ అన్న ఇవ్వచ్చు కదా. అసలు వడ్డీ వ్యాపారం చేయడమే తప్పనుకుంటే పనికిమాలిన ఏదో అని వాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తావరా? క్రైస్తవులు కాదు, క్రైస్తవ సంఘ కాపరులు వారికి వచ్చిన అర్పణలనే డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ కంటే ఆంధ్రలో నేను అలాంటి సంఘ కాపరులని మస్తుగా చూసిన, చాలా మందిని చూసిన. ఇది ఎంత దారుణమండి ఇది. అంటే దేవుడు వ్యాపారం చేయమని చెప్తున్నాడా? శ్రమ, అటువంటి వారికి శ్రమ. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తే 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటున్నాడు. అంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు, యాత్రికులము. కీర్తనాకారుడు యాత్రికుడు అన్నాడు, పేతురు గారు యాత్రికుడు అన్నాడు, పౌలు గారు కూడా యాత్రికుడు అన్నాడు. ఇంకేం కావాలండి? మనం ఇక్కడ కొన్నాళ్ళు ట్రిప్ ఉండడానికి వచ్చాం భూమి మీదకి, అంతే. ఇది వెకేషన్ పీరియడ్. ఇది మనకి మళ్ళీ వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని స్వరూపములో చేయబడిన నువ్వు నేను దేవుని లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని కదా ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలలో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను కదా, లేవు, ఫుల్ అయిపోయినాయి, ఓవర్లోడెడ్ అని చెప్తాను కదరా నాయనా. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను నివసించేటువంటి స్థలంలో మీరు కూడా నాతో ఉండేలాగున మరలా వచ్చి నా దగ్గర ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతారని యేసుక్రీస్తు ప్రభు వారి స్వయాన ఆయనే చెప్పారు. ఆ శిష్యులకు చెప్పారు కాబట్టి వారినే తీసుకొని పోయేదరు, మమ్మల్ని విడిచిపెట్టదురు. ఎందుకలా విడిచిపెట్టదురు? అందరికీ ఇది ఆశీర్వాదము. కొరింథీ సంఘానికి రాయబడిన 2వ పత్రిక 9:15లో చెప్పశక్యము కాని, అనగా చెప్పడానికి వీలు కానటువంటి ఆయన యొక్క మర్మమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆయన ఇచ్చేటువంటి బహుమతిని బట్టి స్తోత్రము. మనకు అసలు అర్థం కాదు, దేవా నీవెందుకు నన్ను కరుణించావు? నేను పాపిని కదా, ఎన్నో అతిక్రమములు చేశాను కదా, నా బాల్య పాపములను నీవు జ్ఞాపకము చేసుకునే ఎడల అసలు నేను ఎంత భయంకరమైన నరకములో కాలిపోవాలో కదా. అయినా నువ్వెందుకు దేవా నన్ను పిలిచి, నన్ను రక్షించి, నన్ను క్షమించి, పోనీలే అనుకుని నన్ను శిక్షించక ఈ నరకము నుండి తప్పించి పరలోకమునకు నువ్వు రప్పించాలని ఎందుకు నా కోసము ఇంతలా వెంపర్లాడుతున్నావు ఎందుకు దేవా అని అడుగు. అండ్ దెన్ గాడ్ టెల్స్ యూ, బికాజ్ ఐ లవ్ యూ. ఏంటి దేవా నువ్వు ఇంత మంచోడివి, నీ ప్రేమేంటి ఇంత బాగుంది, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత చక్కగా, ఇంత రమ్యముగా, ఇంత రుచిగా, ఇంత తృప్తిగా, ఇంత హాయిగా ఉంది ఏంటి ప్రభువా? ప్రేమ ఇంత బాగుంటుందా? నాకు తెలియక ఎన్నాళ్ళు నేను
అందరిని అసహించుకున్నాను. ఇప్పటి నుంచి దేవా నువ్వు నన్ను క్షమించావు కదా, ఈ పాపిని క్షమించావు కదా, నన్ను ప్రేమించావు కదా, నువ్వు నన్ను ప్రేమించేవే, ఈ ప్రేమించబడుతున్న విధానాన్ని గొప్ప సాక్ష్యంగా నీ గురించి వీలైనన్ని చోట్ల ప్రకటించేస్తాను దేవా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 6:23 అంటున్నారు చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ పాపము నుండి మనకు విడుదల కల్పించి ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో వారందరికీ కూడా ఒక గిఫ్ట్గా, ఒక రిటర్న్ గిఫ్ట్గా మనందరికీ కూడా నిత్య జీవం అనేటువంటి రిటర్న్ గిఫ్ట్ని యేసు ప్రభువారు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, ఆయన వెయిట్ చేస్తున్నారండి. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న వారందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఉన్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు మాట్లాడుతూ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. రిటర్న్ గిఫ్ట్. ఫంక్షన్కి వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు కదా, బర్త్డేకి వచ్చిన, పెళ్ళికి ఇచ్చిన, అలాగే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ అనే రిటర్న్ గిఫ్ట్ మనకు అవసరం. అప్పుడే మనం ఈ భూలోకంలో నుంచి వెడలిపోయి మళ్ళీ పరలోకానికి రిటర్న్ అవుతాం అన్నమాట. పరిశుద్ధాత్మ అనే రిటర్న్ గిఫ్ట్ పొందుకున్న వారే పరలోకానికి రిటర్న్ అయి వెళ్ళిపోతారు. హెన్స్ ప్రూవ్డ్. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ వాక్యం నాకు అంటుకట్టబడే వారముగా ఉండాలని ఆశపడుతున్నాం నాయన. ప్రతి విధమైన పాపం నుండి, పాపపు ఆలోచన నుండి మమ్మల్ని తప్పించండి నాయన. నరకం నుంచి తప్పించండి. ఈ లోకంలో మేము బ్రతికినంత కాలము కూడా నీకు సాక్షులముగా ఉండే విధంగా మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో మాకు అందరికీ కూడా మీరే తోడుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.